హై ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మనం చాలా సింపుల్గా ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని ఫ్రీగా ఏ మోడల్స్తో ఇలాంటి ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఏదైనా ప్రొడక్ట్ ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. మీ దగ్గర మీ ఓన్ ప్రొడక్ట్స్ ఉంటే ఆ ప్రొడక్ట్ ఇమేజెస్ తో మీరు ఈ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి సింపుల్ గా ఫాంటాకు సంబంధించిన ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, ఫాంటా 10 అని ఇచ్చాను, ఎంటర్. ఇక్కడ ఇమేజెస్ లోకి వెళ్ళామనుకోండి, మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే వస్తాయి. ఇక్కడ ఫాంటా 10 కి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజెస్. ఓకే, సేవ్. ఇలాగా నేను ఫోల్డర్లో కొన్ని ఇమేజెస్ అయితే సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఇమేజ్ని ఒక ఏ మోడల్ తన శారీ మీద, అలాగే పక్కన ఈ ప్రొడక్ట్ ఉండేటట్టుగా ఒక టోటల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇలా క్రియేట్ చేయడం కోసం నేను నానో బనానా మోడల్ అయితే యూస్ చేయాలనుకుంటున్నా. చూడండి, నానో బనానా మోడల్ యూస్ చేయాలంటే మనకు ఒక వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి gemini.google.com. ఇక్కడ సైన్ ఇన్. సింపుల్గా నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఓకే, నెక్స్ట్ నానో బనానా మోడల్ ఎలా యూస్ చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ మోడల్ యూస్ చేయాలంటే కింద క్రియేట్ ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న ప్రోడక్ట్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. చూడండి, ప్రొడక్ట్ మోడల్ ఇమేజెస్లో ఇక్కడ ఈ ఫాంటా ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. ఓకే, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇమేజ్తో ఒక ఏ మోడల్ని యాడ్ చేసి ఇమేజ్ అయితే క్రియేట్ చేయాలి. దీనికోసం మనకు ఒక ప్రాంప్ట్ అయితే కావాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ క్రియేట్ చేసి నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుని ఉంచుకున్నా. చూడండి, ఈ ప్రాంప్ట్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కొత్తగా నేను వాట్సాప్ ఛానల్ లింక్, అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే క్రియేట్ చేశాను. అక్కడ నేను యూజ్ చేస్తున్న ప్రాంప్ట్స్ అయితే పెడతాను, అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్, అలాగే కింద వీడియో ప్రాంప్ట్ ఉంది. వీడియో ప్రాంప్ట్ తర్వాత యూజ్ చేద్దాం. ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. కొంచెం టైం అయితే తీసుకొని ఇమేజ్ అయితే రెడీ అయిపోద్ది. ఓకే, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. చూడండి, ఇమేజ్ ఎలా వచ్చింది. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఫైల్స్. ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, 5 స్టార్ చాక్లెట్కి సంబంధించిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇప్పుడు ఈ ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకుందాం. చూడండి, ఇమేజ్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చి జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది, డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇలాగా కొన్ని ప్రోడక్ట్స్కి సంబంధించిన ఇమేజెస్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. చూడండి, రెడ్ బుల్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, ఓపెన్. ప్రాంప్ట్ ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే ప్రాంప్ట్ పేస్ట్ అయిపోద్ది, సబ్మిట్. ఓకే, రెడ్ బుల్కి సంబంధించిన ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఈ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇలాగా మీకు నచ్చిన ప్రోడక్ట్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకొని ఇలాగ ఇమేజెస్ కింద కన్వర్ట్ చేసుకొని వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడం కోసం మన దగ్గర ఉన్న వెబ్సైట్ labs.google.com. చూడండి, క్రియేట్ విత్ ఫ్లో. ఓకే, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్. ఈ labs.google.com వెబ్సైట్లో వచ్చేసరికి మనకి మంత్లీ 100 క్రెడిట్స్ అయితే రావడం జరుగుద్ది. ఒక వీడియో జనరేట్ చేయడానికి మనకి 20 క్రెడిట్స్ అయితే లాస్ అవుతాం. ఇలాగా మనం 5 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నాకు 120 క్రెడిట్స్ ఉన్నాయి, అంటే లాస్ట్ మంత్ పెండింగ్ ఉన్న క్రెడిట్స్ కూడా యాడ్ అయినాయి. ఇప్పుడు ఒక వీడియో అయితే జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ ఈ క్రెడిట్స్ అన్ని మనకి ఫ్రీగానే వస్తాయి. మీకు ఈ క్రెడిట్స్ అయిపోతే మీరు వేరే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వగానే మీకు మళ్ళీ 100 క్రెడిట్స్ అయితే రావడం జరుగుద్ది. ఇలాగా మంత్లీ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వీడియో క్రియేట్ చేయడం కోసం ఇక్కడ చూడండి, డిఫాల్ట్ గా టెక్స్ట్ వీడియో ఆప్షన్ ఉంది. ఇది ఓపెన్ చేసుకొని నేను ఒక ఇమేజ్ తో వీడియో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. మనం ఆల్రెడీ నానో బనానా మోడల్ యూజ్ చేసి క్రియేట్ చేసిన ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. దీనికోసం ఫ్రేమ్స్ టు వీడియో, ఇక్కడ ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. చూడండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్.
ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ల్యాండ్స్కేప్ చూడండి, అడ్డంగా మనకి వీడియో కావాలంటే ల్యాండ్స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నిలువుగా మీకు వీడియో కావాలనుకోండి, ఇక్కడ పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, క్రాప్ అండ్ సేవ్. మనకి ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ని వీడియో ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవడం కోసం మనకు ఒక వీడియో ప్రాంప్ట్ అయితే కావాలి. చూడండి, మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి కింద వీడియో ప్రాంప్ట్ ఉంది. ఈ ప్రాంప్ట్ లింక్ కూడా కింద వాట్సాప్ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, అక్కడి నుంచి మీరు యూస్ చేసుకోండి. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ వియో 3.1 ఫాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా మీరు పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఇమేజ్ ల్యాండ్స్కేప్ ఆప్షన్లో ఉంటే ఇక్కడ ల్యాండ్స్కేప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పోర్ట్రేట్. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసరికి నాకు ఒక వీడియోని జనరేట్ అవ్వాలి. సేమ్ ప్రాంప్ట్ సేమ్ ఇమేజ్ బేస్ మీద మీకు 2, 3, 4 వీడియోస్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక వీడియోని జనరేట్ చేయాలనుకుంటున్నా. 1 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి, ఒక వీడియోకి 20 క్రెడిట్స్ అయితే లాస్ అవుతాం. ఓకే, సబ్మిట్. మనకి వీడియో జనరేట్ అవ్వడం కోసం కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఫైల్స్. చూడండి, మనం క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్లో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. చూడండి, ఈ ఇమేజ్ కూడా పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. క్రాప్ అండ్ సేవ్. ఓకే, ఇమేజ్ అయితే అప్లోడ్ అయింది. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని వీడియో ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, మనకి వీడియో అయితే రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుందాం. చూడండి, డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. Red Bull gives you wings. ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. చూడండి, ఈ లేస్ ప్రోడక్ట్ సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. ఈ ఇమేజ్ కూడా పోర్ట్రేట్ మోడ్లో ఉంది. పోర్ట్రేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. క్రాప్ అండ్ సేవ్. ఓకే, ఇమేజ్ అప్లోడ్ అయింది. వీడియో ప్రాంప్ట్ మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, మనకి వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వస్తున్నా. ఇలా ఈజీగా ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని ఇలాంటి ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.